హాయ్ ఫ్రెండ్స్, నేను చేసే టెక్నాలజీ మీద లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావాలనుకున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు టెక్ ఇన్ఫ్లుయెన్స్. ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి షామీ నుంచి పోకో F1 మొబైల్ అనేది లాంచ్ అయింది కదా. సో షామీ వాళ్ళు 29th ఆగస్ట్న పోకో F1 యాప్ డ్రాట్ అనేది ప్రతి షామీ మొబైల్కి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మనకి పోకో F1 లాంచర్ అనేది షామీ ఫామ్లో అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మీకు ఆ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ గైస్, ఇందులో ఎటువంటి బగ్స్ అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పోకో F1 లాంచర్ అనేది షామీ మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తాను, అలాగే ఎలా డిలీట్ చేయాలని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 5 గైస్ ఇది మొబైల్ అనేది. సో ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన లాంచర్ ఉంది. సో ఇప్పుడు మీకు పోకో F1 లాంచర్ అనేది ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది పోకో F1 లాంచర్. సో ఇక్కడ మీరు చూడండి, ఇలా స్వైప్ చేశారనుకోండి, సో మొత్తం యాప్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి సెర్చ్ యాప్స్ ఉంది. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదన్నా యాప్ సెర్చ్ చేయాలనుకోండి, సో ఇక్కడ మనం లెటర్ టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా సో ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా ఒక యాప్ మీద ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, సో ఆ యాప్ ఇన్ఫో కానివ్వండి. సో ఇక్కడ నేను క్రోమ్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను. సో న్యూ ట్యాబా లేదా న్యూ ఇంకో ట్యాబా, సో ఇలా అడుగుతుంది అనమాట. సో చాలా బాగుంది గైస్. ఇక్కడ మీరు ఏదైనా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే యాప్ ఇన్ఫోలోకి తీసుకువెళ్తుంది. ఇలా ఉంది. సో అండ్ ఇప్పుడు మనకి ఈ యాప్ ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సో దీనికోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ సెర్చ్లో మీరు సిస్టమ్ అని చెప్పేసి సిస్టమ్ లాంచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఉంది చూసారా, హోమ్ సింబల్ తోటి. సో ఇదన్నమాట. సో ఇక్కడ మీరు అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ట్యాప్ చేశారనుకోండి, ఇలా క్లిక్ చేస్తే పోకో F1 లాంచర్ అనేది రిమూవ్ అయ్యి డిఫాల్ట్గా మీకు ఏదైతే లాంచర్ ఉందో సో అది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే నాకు పోకో F1 లాంచర్ అనేది పోయింది. సో ప్రీవియస్గా నాకు మొబైల్కి ఏదైతే లాంచర్ ఉందో సో అదే వస్తుంది మళ్ళీ. ఇక్కడ చూడండి, సో చూసారు కదా. సో ఇందాక నేను కింద నుంచి స్వైప్ చేస్తే నాకు యాప్ ఇంటర్ఫేస్ అని ఓపెన్ అయింది. సో ఇప్పుడైతే ఓపెన్ అవ్వట్లేదు. సో ఇది గైస్ పోకో F1 లాంచర్ అనేది. సో మనకి ఇది 29th ఆగస్ట్న ప్లే స్టోర్లో అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మీరు కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే గుడ్ అండ్ కామెంట్ చేయండి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.